అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏపీ బీజేపీ అధ్యక్షులు పర్యటించారు. మాధవ్ జన్మదినం సందర్భంగా లక్కిరెడ్డిపల్లిలోని శ్రీ మాతంగి మహాపీఠం దర్శించుకున్నారు. అనంతరం మహాపీఠం ఆవరణలో మొక్కలు నాటారు. ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్ డివిజన్లోని దాయరం మార్కెట్ నుంచి రాజా డీలక్స్ వరకు ప్రభుత్వం సీసీ రోడ్డు మంజూరు చేసింది. ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్డు పనులను ప్రారంభించారు. కంబోడియాలో చిక్కుకున్న 7 ఆంధ్ర కార్మికులను కాపాడాలని అఖిలపక్ష కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ నేతలు విజ్ఞప్తి చేశారు. అమాయక నిరుద్యోగులను మోసగించిన ఏజెంట్ మురళీరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి అనిత వారిని ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కోరారు. రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 34 మంది లబ్ధిదారులకు 20 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ప్రభుత్వం మంజూరు చేసింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు కూటమి నాయకులు చెక్కులు పంపిణీ చేశారు. సింగరేణిని కాపాడేందుకు మరో ఉద్యమం తప్పదని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థల నుండి తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికుల వాటాగా 35% చెల్లించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్స్ అమలు కోరుతూ కొత్తగూడెంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బిల్లులను ముస్లింల పేరుతో కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం విచారకరమని జిల్లా కార్యదర్శి మత్స వెంకటేశ్వర్లు ఆరోపించారు. బీసీ రిజర్వేషన్స్ ను రాజకీయ కోణంలో కాకుండా సామాజిక అంశంగా చూడాలని కోరారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన కేర్ హాస్పిటల్ మెగా మెడికల్ క్యాంప్ కు భారీగా స్పందన లభించింది. గుండెకు సంబంధించిన అధునాతన పరికరాలతో ఉచిత పరీక్షలు నిర్వహించారు. ఖరీదైన గుండె వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి అప్రమత్తం సూచనలు చేసేందుకు క్యాంపు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సూర్యప్రకాశ్రావు తెలిపారు. ప్రకాశం జిల్లా గవదగట్లపాలెంలో పోలేరమ్మ పొంగళ్ల కార్యక్రమంలో మంత్రి బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందన్నారు. పెద్దల కాలం నుంచి వచ్చే పద్ధతులు సంప్రదాయాలను ఈ కాలంలో కూడా పాటిస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం చంద్రబాబు 7.5 కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ నెల 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి తెలిపారు.